హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ చాప్టర్ తీసుకుంటున్నామండి. ఈ కన్సైన్మెంట్ చాప్టర్ అనేది నాన్ కామర్స్ స్టూడెంట్స్, సిఏ అలాగే సిఎంఏ స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అండి ఇది. అట్లాగే కామర్స్ బ్యాక్గ్రౌండ్ సిఎస్సి, ఎంఎస్సి అట్లాగే బీకామ్ బీబీఏ స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది, ఇంపార్టెంట్ వీడియో. ఓకే, చూడండి కన్సైన్మెంట్ అకౌంట్స్. అసలు ఫస్ట్ మనకి అసలు ఏంటి కన్సైన్మెంట్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎరేజ్ అయ్యేది ఏంటి అంటే వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్. క్లియర్? కన్సైన్మెంట్ అనగానే అసలు ఫస్ట్ ఏంటి అంటే ఇది ఒక స్పెషల్ ట్రాన్సాక్షన్ అండి. స్పెషల్ ట్రాన్సాక్షన్ మనకి స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో కన్సైన్మెంట్ తో పాటు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, జాయింట్ వెంచర్ ఇవి కూడా స్పెషల్ ట్రాన్సాక్షన్స్. అయితే కన్సైన్మెంట్ అనగానే మీనింగ్, డిక్షనరీ మీనింగ్ అంటే టు సెండ్ అండి. టు సెండ్ ఇక్కడే మీకు అర్థం కావాలి ఏంటి అంటే సెండ్ చేస్తున్నారు, ఏమి సెండ్ చేస్తున్నారు, ఎవరు ఎవరికి సెండ్ చేస్తున్నారు. అర్థమవుతుందంటే 3 క్వశ్చన్స్. ఏమి సెండ్ చేస్తున్నారు, ఎవరు ఎవరికి సెండ్ చేస్తున్నారు. ఏమి సెండ్ చేస్తున్నారు అంటే ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ బిజినెస్ అన్నాం కదండి, గూడ్స్ సెండ్ చేస్తున్నారండి. ఒక ఆన్సర్ వచ్చేసింది. ఎవరు ఎవరికి సెండ్ చేస్తున్నారు, ఒక పార్టీ, ఒక పర్సన్ ఆర్ ఒక ఎంటిటీ గూడ్స్ సెండ్. అర్థమవుతుందండి, గూడ్స్ సెండ్ చేస్తున్నాడు వేరే పార్టీకి. ఇక్కడ క్లియర్ గా ఇది మీనింగ్. క్లియర్? అయితే ఇక్కడ మనం వద్దాం చిన్నగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. ఒక పార్టీ, ఒక పర్సన్ ఆర్ ఒక ఎంటిటీ, ఇలాగే ఇది అనదర్ పర్సన్ ఆర్ పార్టీ ఆర్ ఎంటిటీ. ఈ పర్సన్ ఎక్కడున్నాడు అంటే హైదరాబాద్ లో ఉన్నాడండి. హైదరాబాద్. క్లియర్? ఓకే, ఈయన ఎవరు బిజినెస్ చేస్తున్నాడండి. సో అతను హోల్సేలర్ అయినా కావచ్చు, లేదా గూడ్స్ ని అతనే సొంతంగా ప్రొడ్యూస్ చేసి అమ్ముతా ఉండొచ్చు. సో గూడ్స్ సంబంధించి ప్రొడ్యూసర్ అయినా కావచ్చు. రైట్? ఇతను అప్పటి వరకు కూడా హైదరాబాద్ లోనే బిజినెస్ చేస్తున్నాడు. ఒక 5 years నుంచి బిజినెస్ చేస్తున్నాడు. అయితే అతను ఏమంటున్నాడంటే హీ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ హిస్ బిజినెస్ ఇన్ అనదర్ ప్లేస్. ఇంకొక ప్లేస్ లో ఎక్స్పాండ్ చేయడం వల్ల, ఎందుకు ఎక్స్పాండ్ చేస్తారండి? ఫర్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇంకో ప్లేస్ లో కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. ఆ ఇంకో ప్లేస్ అతను ఎంచుకున్నాడండి. ఎక్కడికి అంటే చెన్నైలో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. మీరు అనొచ్చు ఏముంది మేడం, బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు కదా అని. ఓకే అండి, బ్రాంచ్ ఓపెన్ చేస్తే అది బ్రాంచ్ అకౌంటింగ్ అవుతుందండి. కానీ నేను చెప్పింది కన్సైన్మెంట్ అకౌంటింగ్ గురించి. బ్రాంచ్ అకౌంటింగ్ మళ్ళీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్స్ చెప్తున్నాం కాబట్టి చెన్నైకి పంపించి గూడ్స్ అమ్మాలనుకున్నాడండి. అలాంటప్పుడు ఇక్కడ బ్రాంచ్ తీసుకోవట్లేదండి, మనం ఒక పర్సన్ ని అపాయింట్ చేస్తున్నాడండి. ఆ పర్సన్ ని ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏజెంట్ అంటున్నారండి. అర్థమవుతుందండి? ఈ ఓనర్ అంటే హోల్సేలర్ ఆర్ ప్రొడ్యూసర్ ఒక ఏజెంట్ కి అప్పచెప్పాలనుకున్నాడండి. ఇతన్ని ఇక్కడ ఏమంటున్నారండి ఓనర్ ఆర్ ప్రిన్సిపల్ అంటున్నారండి. ఓనర్ ఆర్ ప్రిన్సిపల్. అర్థమవుతుందండి? ఓనర్ ఆర్ ప్రిన్సిపల్ అంటున్నారండి. ఆ నెక్స్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను ఏజెంట్. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ బాగా గుర్తుపెట్టుకునే టర్మ్స్. అలాగే పంపించేటటువంటివి ఏంటండి గూడ్స్ అండి. ఈ గూడ్స్ ని ఏమంటారు అంటే మనం కన్సైన్మెంట్ గూడ్స్ అంటారు. కన్సైన్మెంట్ గూడ్స్. ఈ ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే ఏజెంట్ కి ఒక పని అసైన్ చేశాడు. ఏమని? గూడ్స్ అమ్ము బాబు నువ్వు, అందుకుగాను నీకు కమిషన్ ఇస్తాను. చూడండి ఎన్ని రాస్తున్నాను, ఇవన్నీ కూడా మనకి వస్తాయి, నెక్స్ట్ టాపిక్స్ లో వస్తాయి. కమిషన్ అండి. కమిషన్ అనేది ఏంటి అంటే కన్సిడరేషన్ గా కన్సైనర్ ఇచ్చేటటువంటిది కమిషన్ అనమాట. ఓకేనా? ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కన్సైన్మెంట్ చాప్టర్ లో గూడ్స్ ని కనుక మనం ఏమన్నామండి కన్సైన్మెంట్ గూడ్స్ అని ఎలా అయితే పిలిచామో అలాగే ఈ ప్రిన్సిపల్ కి ఒక పేరు పెట్టామండి. అది ఏంటి అంటే స్పెషల్ ట్రాన్సాక్షన్ లో కన్సైనర్. ఓకేనా? అలాగే ఏజెంట్ కూడా ఒక పేరు ఉందండి. అది ఏంటి అంటే కన్సైనీ. కన్సైనర్ అండ్ కన్సైనీ. అర్థమవుతుందండి? వాట్ ఈస్ మెంట్ ఫర్ కన్సైనర్? కన్సైన్మెంట్ అంటే గూడ్స్ ఒక ప్లేస్ లో ఉన్న ఒక పర్సన్ ఇంకో ప్లేస్ లో ఉన్నటువంటి ఇంకొక పర్సన్ కి కమిషన్ ఇస్తాను బాబు, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ మీద గూడ్స్ అమ్ము అని చెప్పేసి ఒక ఏజెంట్ ని నియమించుకుని గూడ్స్ ని పంపించి అమ్మమని చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే కన్సైన్మెంట్ అంటారు. మరి పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఆర్, ఎంతమంది పార్టీస్ ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పా నేను, 2 పార్టీస్ ఉన్నారండి. ఇదిగో ఫస్ట్ టాపిక్ కన్సైన్మెంట్ అయిపోతే, కన్సైన్మెంట్ వాట్ ఈస్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్ అయిపోతే సెకండ్ టాపిక్ ఏంటి అంటే పార్టీస్ అండి. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఆర్ 2 పార్టీస్ అన్నాను కదండి. ఒక ఫస్ట్ పార్టీ పేరు ఇదిగోండి కన్సైనర్, గుర్తుపెట్టుకోండి కన్సైనర్. సెకండ్ పార్టీ పేరు ఏంటండి కన్సైనీ. ఓకే, the person who sent goods is called consignor. The person to whom goods are sent is called consignee. వస్తువులు అమ్ము అని పంపించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కన్సైనర్. అర్థమవుతుందా? ఆ వస్తువుల్ని ఎవరికైతే పంపిస్తున్నారో అతని పేరు కన్సైనీ. ఇదండి పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇదిగోండి
important documents involved in consignment business లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే రెండండి. ఒకటి ప్రొఫార్మా ఇన్వాయిస్, సెకండ్ వన్ అకౌంట్ సేల్స్ అండి. క్లియరా? ప్రొఫార్మా ఇన్వాయిస్, అకౌంట్ సేల్స్. ప్రొఫార్మా సేల్స్ ఇన్వాయిస్ ఎప్పుడు పంపిస్తారు, అకౌంట్ సేల్స్ ఎప్పుడు పంపిస్తారు. అలాగే ఇంకో క్వశ్చన్, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరి చేత ఎవరికి పంపబడుతుంది, అలాగే అకౌంట్ సేల్స్ కూడా ఎవరి చేత ఎవరికి పంపబడుతుంది, ఏ టైంలో పంపబడుతుంది. క్లియర్? ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈస్ సెంట్ బై ది కన్సైనర్ టు కన్సైనీ ఎట్ ద టైమ్ ఆఫ్ సెండింగ్ ద గూడ్స్. అర్థమవుతుందండి? గూడ్స్ పంపించేటప్పుడు ఎవరి నుంచి ఎవరికి పంపిస్తారు. కన్సైనర్ టు, సింపుల్ గా చెప్తున్నా, కన్సైనర్ టు కన్సైనీ. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈస్ సెంట్ బై ది కన్సైనర్ టు కన్సైనీ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సెండింగ్ ద గూడ్స్. ఓకే, మరి ఏమి కలిసి ఉంటుంది దీంట్లో? ఇట్ ఇన్క్లూడ్స్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్. ఓకే, ఆ సరుకు యొక్క ఎంత సరుకు పంపిస్తున్నారు అనే వివరాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ సరుకు తాలూకు కాస్ట్ ఎంత, ఒకవేళ అబౌవ్ కాస్ట్ పంపిస్తే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత, అలాగే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ది కన్సైనర్ పెట్టినటువంటి ఖర్చులు ఎన్ని, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయండి ప్రొఫార్మా ఇన్వాయిస్ లో. ఓకే, నెక్స్ట్ అకౌంట్ సేల్స్ అనగానే అకౌంట్ సేల్స్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. అర్థమవుతుందండి? మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ బిట్, అకౌంట్ సేల్స్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పంపించేటటువంటి ఒక స్టేట్మెంట్, పీరియాడిక్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ సెంట్ బై ది కన్సైనీ టు కన్సైనర్. అర్థమవుతుందా? కన్సైనీ నుంచి కన్సైనర్ కి ఎప్పుడైతే ఆఫ్టర్ సేల్ ప్రాసెస్, అమ్మిన తర్వాత టోటల్ గూడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గూడ్స్, అమ్మిన తర్వాత ఎంత ఆ వస్తువులు అమ్మారు, ఏమేమి రాసి ఉంటారండి దాంట్లో, ఏం మెన్షన్ చేశారండి? ఇట్ ఇన్క్లూడ్స్ సేల్ ప్రాసెస్, ఎంత అమ్మారు, అలాగే ఎక్స్పెన్సెస్, అలాగే కమిషన్, ఇవన్నీ కూడా రాసి ఉంటాయండి. ఓకేనా? ఈ సేల్స్ అమౌంట్ లో నుంచి ఈ రెండు మినహాయించుకుని ఎంత అమౌంట్ ఇంకా బ్యాలెన్స్ పంపించాల్సి ఉన్నాడు, డ్యూ ఉన్నాడు, లేదా డ్యూ టు కన్సైనర్ కి ఎంత అమౌంట్ పంపించాల్సి ఉన్నాడు, ఇవన్నీ కూడా రాసి పంపించేటటువంటి పీరియాడిక్ స్టేట్మెంటే అకౌంట్ సేల్స్. క్లియరా? ఇంతవరకు మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ కూడా అయిపోయినాయండి. నెక్స్ట్ ఒక లాస్ట్ టాపిక్ చూద్దాం. లాస్ట్ కాదు, ఫోర్త్ టాపిక్ అండి. తర్వాత ఫిఫ్త్ టాపిక్ కమిషన్ చూసి మనం ఎండ్ చేసేద్దాం. రేపు అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. రైట్? డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్ అనేది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, కన్సైన్మెంట్ అనేది స్పెషల్ ట్రాన్సాక్షన్. ఓకే అండి, ఒక 4 చూద్దాము, అర్థమైపోతుంది చాప్టర్ మనకి. కన్సైన్మెంట్ అలాగే సేల్ అండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పార్టీస్ అండి. మనకు తెలుసు ఏమేం పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో. ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఏమేం పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి? ఒకళ్ళు మనకి పార్టీస్ కన్సైనర్ అండ్ కన్సైనీ. ఇక్కడ వచ్చినప్పటికి ఎవరండి? సెల్లర్ అండ్ బయ్యర్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్ ఏంటండి? ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ఇందాక నుంచి చెప్పాను కదా, ఇది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అండి డెటార్ అండ్ క్రెడిటార్ అండి. క్లియరా? తర్వాత పొజిషన్. ఇక్కడ గూడ్స్ ఓనర్షిప్ అనేది నాట్ ట్రాన్స్ఫర్డ్. ఓనర్షిప్ అనేదండి నాట్ ట్రాన్స్ఫర్డ్, ఓన్లీ పొజిషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా? నెక్స్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా, అంటే సరుకులు పంపించిన తర్వాత ఉన్నటువంటి ఖర్చులు కూడా ఎవరు భరించాలండి? బోర్న్ బై ది కన్సైనర్. ఫస్ట్ పార్టీనే బై ది కన్సైనర్. మరి ఇక్కడ అండి ఒకసారి సరుకులు అమ్మేసిన తర్వాత ఖర్చులన్నిటినీ కూడా బయ్యరే భరిస్తాడు. ఇంతవరకు ఒక 4 పాయింట్స్ చాలు మీకు అర్థం కావడం కోసం చెప్పాను నేను. మీకు ఇంకా లెంగ్తీగా కావాలి అంటే నేను జూమ్ క్లాసెస్ కూడా చేశానండి. అనగాని కామర్స్ ప్లేలిస్ట్ లో చూసుకోండి. అనగాని కామర్స్ ఛానల్ అండి మనది. దాంట్లో జూమ్ క్లాసెస్ లో మొత్తం మీద
ఒక మినిమం 40 మినిట్స్ ఉంటుందండి ఒక్కొక్క క్లాస్ అనేది. వాటిలో చూడండి, ఇదిగోండి అనగాని కామర్స్ సెర్చ్ చేయండి యూట్యూబ్లో. అనగాని కామర్స్ ఛానల్లో నేను లెంగ్త్ వీడియోలు చేశానండి. ఇవి షార్ట్ చిన్న వీడియోస్గా నేను ఒక 5-6 మినిట్స్తో కంప్లీట్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశానండి వేరే ఛానల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే కమిషన్ అండి. లాస్ట్ థియరీ టాపిక్ కమిషన్. కమిషన్ అనగానే ఎవరికి ఇస్తున్నారు అంటే కమిషన్ ఈజ్ అ కన్సిడరేషన్ given by the consignor to consignee. Given by the consignor to consignee అండి. ఓకేనా? నెక్స్ట్ కమిషన్ లో వచ్చేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ నీకు టైప్స్ ఆఫ్ కమిషన్ 3 రకాలు ఉన్నాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ కమిషన్, నెక్స్ట్ del credere commission, third one overriding commission అండి. ఆర్డినరీ కమిషన్ అనగానే ఎలా ఇస్తారు అంటే ఇదిగోండి ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ సేల్ అండి. గ్రాస్ సేల్ మీద ఫిక్స్డ్ పర్సెంటేజ్ అంటే కన్సైనీ 1,00,000 రూపాయలు సేల్ చేస్తే 5% లేదా 10% అని ముందే ప్రీ డిటర్మైన్డ్ రేట్ అనమాట. 2 lakhs అయితే 2 lakhs మీద అలా. డెల్ క్రెడిటరీ కమిషన్ అంటే అర్థం ఏంటంటే కన్సైనీకి సరుకులు పంపించమని చెప్పిన తర్వాత కన్సైనీ క్రెడిట్ సేల్స్ కూడా చేస్తాడు కదండి. క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆ క్రెడిట్ సేల్స్ తాలూకు థ్రెట్ ఏదైతే ఉందో అంటే బ్యాడ్ డెట్స్ థ్రెట్ ఏదైతే ఉందో అది కన్సైనీనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనేటట్లయితే, లేదా కన్సైనర్ కనుక ఆ రెస్పాన్సిబిలిటీని కన్సైనీకి అప్పచెప్పేటట్లయితే కన్సైనీకి ఇచ్చేటటువంటి అడిషనల్ కమిషన్ ఏదైతే ఉందో అంటే ఏంటి, ఆర్డినరీ కమిషన్ తో పాటు అడిషనల్ కమిషన్ ఏదైతే ఉందో దానిని ఏమంటారంటే డెల్ క్రెడిటరీ కమిషన్ అంటారు. ఓకే, థ్రెట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ దేనివల్ల అంటే థ్రెట్ ఆఫ్ అంటే ఏంటి, డ్యూ టు క్రెడిట్ సేల్స్ తాలూకు ఏదైతే బ్యాడ్ డెట్స్ థ్రెట్ ఉందో దాన్ని కనుక కన్సైనీ భరించేటట్లయితే దానికి ఇచ్చేటటువంటి అడిషనల్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని డెల్ క్రెడిటరీ కమిషన్ అంటారు. ఒకవేళ ఈ కమిషన్ ఇవ్వకపోతే ఆ థ్రెట్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో క్రెడిట్ సేల్స్ తాలూకు బ్యాడ్ డెట్స్ అది కన్సైనర్ మీదే ఉంటుంది. అకౌంటింగ్ ట్రీట్మెంట్ చిన్న డిఫరెన్స్ ఉంటాయి, నేను చెప్తాను ఎంట్రీస్ లో. మరి ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ కి అమ్ముతారు కదండి సరుకులు, అయితే ఎక్సెస్ గా ఈ కన్సైనర్ అమ్మమని చెప్పినటువంటి దానికన్నా కూడా ఎక్సెస్ రేటుకి గనక అమ్మితే ఎంతైతే ఎక్సెస్ గా అమ్మాడో దాని మీద ఇచ్చేటటువంటి కమిషన్ ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారండి. ఓకేనా? దాంతో పాటుగా అతను టోటల్ గా ఏదైనా న్యూ ప్రోడక్ట్ కనుక కన్సైనర్ లాంచ్ చేసేటట్లయితే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతను మార్కెటింగ్ కనుక చేస్తే కనుక అలా ఇచ్చేటటువంటి కమిషన్ మనకి ఓవర్ రైడింగ్ కమిషన్ కిందకి వస్తుంది. ఇంతవరకు మనకి ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ చాలా షార్ట్ గా స్పీడ్ గా చెప్పామండి. లెంగ్త్ కావాలంటే కనుక అనగాని కామర్స్ ఛానల్లో మీరు అది సెర్చ్ చేసి దాంట్లో చూసుకోండి. ఓకేనా? రేపు మనం నెక్స్ట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఏమేమి అకౌంట్స్ వేస్తాము అనే దాని గురించి చెప్తానండి. ఓకే స్టూడెంట్స్.